యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని అనంతమైన ప్రేమను బట్టి, కృపను బట్టి మరొకసారి ఆయన మాటలు పంచుకోవటానికి, ఆయన మాటలు వినడానికి ప్రభు మనకిస్తున్న కృపకై యేసయ్య నామానికే మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములు ఆయనకు మాత్రమే కలుగునుగాక. హల్లెలూయా. అనేక సార్లు ప్రవీణ వాళ్ళ విశ్వాసులమైన జీవితాలలో ఏ రీతిగా ఉంటుంది అంటే, మనకున్న సమస్యలను బట్టి నిజముగా సమస్య తీవ్రతను బట్టి అనేక సార్లు ఏమనుకుంటూ ఉంటామంటే, నిజముగా ఈ సమస్య నుంచి నేను బయటికి రాగలనా? ఎందుకంటే సమస్యలు నన్ను చుట్టుముట్టి ఉంటున్నాయి. నిజంగా ఏ రీతిగా ఉంది అంటే, ఇక నేను ఈ సమస్యల నుంచి బయటికి రాలేను అన్న భయం మనలో కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనం ఎదుర్కొంటున్న దేవుని బిడ్డలు ఎదుర్కొంటున్న సమస్యలు ఆ రీతిగా ఉంటాయి ప్రేమ వల్ల. ఎందుకంటే మిక్కిలిగా భయపడుతూ ఉంటారు అనేక సార్లు సమస్యలను బట్టి. ఎందుకు అంటే సమస్య నాకంటే బలమైనది. సో, నేను బలహీనుడను. కాబట్టి నేను ఈ సమస్యలను గెలచలేను అనే తలంపు మనలో అనేక మంది జీవితాలలో మరి కలిగి ఉంటారు ప్రేమైన వాళ్ళ. అటువంటి వారితో ఈ దినం ప్రభు వారిని బలపరుస్తూ మాట్లాడాలని ఆశపడుతున్నాను. అయ్యా, సమస్య నిజంగా మీరు చెప్తున్నట్లుగా చాలా తీవ్రత గల అయినను నిజముగా ఎటు చూసినా ప్రేమైన వాళ్ళ బయటపడే ఛాన్సే లేదు అని భయపడుతూ ఉంటే, దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే ప్రేమైన వాళ్ళరా, మనం చూస్తూ ఉంటాం కదా, మరి భూమిలో విత్తనాలు నాటుతూ ఉంటారు ప్రేమైన వాళ్ళు. భూమిలో విత్తనం నాటితే అది భూమిలోకి వెళ్తా ఉంది. అంతే కదా! విత్తనం విత్తినప్పుడు ఏం చేస్తది? భూమి లోపలికి వెళ్తది. ఆ తర్వాత మట్టి దాన్ని ఏ రీతిగా ఉంటది? మూసివేయడం ప్రారంభిస్తది ప్రేమైన వాళ్ళ. అంతే కదా! కాబట్టి నిశ్చయంగా నాకనిపిస్తది, ఆ మట్టి మూసివేయబడినప్పుడు, ఆ విత్తబడిన ఆ గింజ ఆ మట్టికే బరువు ఎక్కువుంటది. అసల ఆ గింజ ఎటు సైడ్ అయినా సరే బయటికి రాగలదా అంటే, ఒకవేళ ఆ పరిస్థితి ఎట్లా ఉంటది అంటే, హైలీ ఇంపాసిబుల్ అని చెప్తా ఉంటారు. ఎందుకంటే చాలా చిన్న గింజ ఉంటది. ఒకవేళ మన పిరికెడమైన మట్టి పోసినా కూడా ప్రేమన వలన అది బయటికి రావడం అనేది హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే అది చాలా చిన్నగా ఉంటది. మట్టి చాలా ఎక్కువగా ఉంటది. సో, ఇటువంటి పరిస్థితి ఉంటది. అయితే దేవుని శక్తి ఎటువంటిది అంటే, అటువంటి బలహీనమైన వాటిని ఆ గింజను ఏం చేస్తాడు? ఆ బలము కలిగిన వాటిని చీల్చుకుంటూ బయటకొచ్చేటట్టుగా చేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా! హల్లెలూయా! నిజంగా ప్రేమైన వాళ్ళ గింజ ఎప్పుడు కూడా ఆ గింజ కంటే ఆ మట్టి చాలా పెద్దది. చాలా బరువు గలది. ఎటు చూసినా గింజ చాలా తక్కువే. అయితే దేవుడు ఎటువంటి కార్యం చేస్తాడు అంటే, ఆ గింజలోంచి జీవాన్ని పుట్టించి, ఆ గింజ ఆ భూమిని నిజంగా ప్రేమైన వాళ్ళ చీల్చుకొని బయటికి రావడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా! అంటే నాకనిపిస్తది, ఒకవేళ ఆ గడ్డిపోచ చాలా బలహీనంగానే ఉంటది. అయినా కూడా, అయినా కూడా భూమిని చీల్చుకొని బయటికి వస్తది ప్రేమ. అంటే దేవుడు ఎటువంటి కార్యాలు చేస్తాడు, దీన్ని బట్టి మనం ఆలోచించొచ్చు ప్రేమను. అంటే గింజ బలహీనమైనదే. గింజలోంటి వచ్చిన ఆ మొలక కూడా బలహీనమైనదే. అయితే దేవుడు ఎటువంటి శక్తి ఇస్తాడు ఆ బలహీనమైన దానికి అంటే, భూమిని చీల్చుకొని బయటికి రావడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా! ఒక గింజకే అటువంటి సామర్థ్యాన్ని కలుగజేసిన దేవుడు, ప్రభుని నమ్ముకొని ప్రభు బిడ్డలుగా ఉంటున్న మీ జీవితాల్లో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు నిజంగా ఎటు చూసినా కూడా అయ్యా, మా జీవితంలో నిజంగా బయటికి వస్తామనే మార్గమే లేదు అంటే, గింజ కూడా భూమిలో ఉన్నప్పుడు ఎటు చూసినా ప్రేమైన వాళ్ళు బయటకొచ్చే ఛాన్స్ ఉంది. అయితే దేవుడు ఏం చేస్తాడు? దాన్ని భూమిని చీల్చుకొని బయటకొచ్చేదానిగా చేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా! అదే రీతిగా దేవుడు మరి మీ జీవితాలలో ఉన్న సమస్యలన్నిటిలోంచి బయటికి వచ్చే వ్యక్తులుగా చేయగల సమర్థుడు. హల్లెలూయా! అందుకే దేవుడు ఆ ఉదాహరణ చెప్పాడు. ఏమనంటే, అది బలహీనమైనదే. అయితే దానిలోకి దేవుడు పంపించేటప్పుడు అది చీల్చుకుంటూ బయటికి రావడం. హల్లెలూయా! దానికే ఆ రీతిగా పెట్టిన దేవుడు తను నమ్మిన బిడ్డలు బలహీనులైన ఆ సమస్యలను ఛేదించుకుంటూ బయటికి వచ్చే కృప ఇవ్వగల సమర్థుడు నీవు సేవిస్తున్న నీ దేవుడు. హల్లెలూయా!
అటు దేవుని కలిగి ఉన్న మనం ధన్యులం, సంతోషిద్దాం, ఆనందిద్దాం. దేవుడు మన సమస్యల్లోంచి, బలమైన సమస్యల్లో నుంచి బయటికి వచ్చే కృప ఇవ్వాలన్న ఉద్దేశమే, లేకపోతే ఆ విశ్వాసం మనలో కలగాలన్న ఉద్దేశమే దేవుడి సందేశాన్ని ఇచ్చి ఉంటుండగా ధైర్యం తెచ్చుకుందాం, సంతోషిద్దాం, ఆనందిద్దాం. దేవుని కృపలో సమస్యలన్నిటి నుంచి బయటికి వచ్చి నిజంగా సమస్యల నుండి బయటికి వచ్చి దేవుని స్తుతించే వారిగా ఉండడం ప్రారంభిద్దాం. తల నుంచి ప్రార్థన చేద్దాం. ప్రేమగలిగిన తండ్రి, కృపగలిగిన ప్రభు, జీవంగలిగిన నా జీవాధిపతి, బంగారు పాదాలకి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవానికి వందనాలు. కీర్తనీయుడ, మారాధ్య దైవం మీరే గనుక నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. అయా సమస్యలను చూసి భయపడేవారిగా మేముంటే, అయా సమస్యలను చీల్చుకొని బయటకు వచ్చేవారిగా చేయాలన్నదే నీ ఉద్దేశమై ఉంటుండగా తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎంతమంది అయితే నీ బిడ్డలు సమస్యలు ఉంటున్నారో వారందరినీ తండ్రి ప్రభు సమస్యలను ఛేదించుకొని బయటకు వచ్చేవారుగా, బలమైన భూమిని విత్తనం ఏ రీతిగా చీల్చుకొని బయటకు వచ్చి అదే రీతిగా ప్రభువా మీ బిడ్డల సమస్యలన్నింటినీ ఛేదించుకుంటూ బయటకు వచ్చే కృప మీరు ఇవ్వగల సమర్థుడని మరొకసారి మీ వాక్యం ద్వారా బయలుపరిచినంత బట్టి వందనం. అట్టి కృప ఎంతమంది సమస్యలు వారందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ కృప కలిగిన కార్యాలు జరిగించి ప్రతి సమస్య నుంచి విడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు మీరు ఎదురు చూస్తున్న దీవెనల ఆశీర్వాదాలతో మీరు నింపి సమస్త మహిమ ఘనత ప్రభావం బేరనెస్ ఆర్థిక ఇబ్బందులు అయితే అయా ఇంకా కుటుంబంలో ఉన్న సమస్యలన్నింటినీ భార్యాభర్తల కలతో తొలగించండి. కోర్టు కేసెస్, జాబ్స్, మ్యారేజెస్, ఎవ్రీథింగ్ తనండి కృపలో అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని కార్యక్రమం ప్రేమించి సహకరిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబం పేరు పేరును ఆశీర్వదించండి. సేవా ఫలము వారి కుటుంబంలో వారి కుటుంబ సభ్యులను కనబడునుగాక. ఆర్థికంగా సపోర్ట్ చేస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.